ఓ ఇదేనా కృష్ణా నది? అదే మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్లో అన్నారు కదరా నీళ్ళు వదలమని చింతామణిలో. ఇవే కదా ఫ్లోయింగ్? నువ్వు పెద్ద తిట్టు కాడు కదా ఆడాడేమో. నీళ్ళల్లో పడింది. ఫస్ట్ టైం ఆఫ్ రోడింగ్ చేస్తున్నా. ఇంకేముంది, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. కొంచెం దగ్గర 7-8 కిలోమీటర్స్ ఉంది. బట్ ఇక్కడ వెదర్ అయితే క్రేజీగా ఉంది. ప్లస్ చూడండి ప్లేస్ కూడా అలానే ఉంది, ఫుల్ గ్రీనరీ, మధ్యలో రోడ్డు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఈ ఊరు పేరు వచ్చేసి కార్వేటి రామనగరం, అలాంటి పేరే, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. ఆంధ్ర ఎంటర్ అవుతున్నాం అని ఎప్పుడన్నా తెలియాలంటే సిమెంట్ రోడ్స్తోనే ఎంటర్ అవుతాం, అది ఎందుకో తెలియదు. అంటే ఇటు సైడు మన చిత్తూరు హైవే కూడా అలానే, ఆంధ్ర ఎంటర్ అయిన తక్షణం సిమెంట్ రోడ్ స్టార్ట్ అవుద్ది. ఇటు సైడ్ కూడా చూడండి సిమెంట్ రోడే. గ్లౌజ్ తీసేసినా ఇంక దగ్గరే కదా అని. అవునా? ఓ ఇదేనా కృష్ణా నది? అదే మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్లో అన్నారు కదరా నీళ్ళు వదలమని చింతామణిలో. ఇవే కదా ఫ్లోయింగ్? వావ్, ఎంత బాగుంటుంది అనుకోలేదురా నేను. చాలా బాగుంటుంది. బట్ వర్షం వస్తే ఈ రోడ్డు వరస్ట్గా ఉంటుందేమో కదా, గట్టిగా ఉంటుందా మట్టి? అదే కదా, కరెక్టే. చూసే వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది నా Z900 ఎందుకు తెలియదని. 100 రూపాయలు అంటే భయ్యా? 50 అని కదా. ఓ వావ్, ఏంది ఇంత పెద్ద గుంత అంటుండవు. స్పీడ్ బ్రేకరు ఎంత? 50 ఒక బండికి. 3 ఉన్నాయి. దే దో భాయ్, మేరా ఫోన్ హే నా. ఊరు పేరే కైగల్. థ్యాంక్స్. హెల్మెట్లు ఏమన్నా పెడితే ఎత్తుకోపోతారంటరా? చేద్దాం, ఎంతవరకు వెళ్తే అంతవరకు తీసుకెళ్దాం. అవునవునవును, పాచి కూడా ఉంటుందిరా. పాచి ఉంటే జారుద్ది. ఎట్రా ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? రోడ్డే లేదా? ఓకే, ఆడ కార్లు ఏడరా ఎక్కుతాయి? ఓ స్టీప్ ఎక్కువ ఉంది. ఇది కూడా లేదా ముందు? స్టీప్ ఎక్కువ ఉంది కదా, డౌన్ ఎక్కువ ఉంది. ఫుల్ కిందకు ఉంది. ఓకే, ఏంట్రా అందరు ఏడే పెట్టుండ్రు? ఇదేనా లాస్ట్? కార్లు ఏడు ఆపండ్రు. పోద్దంటే ఓ వావ్, ఫస్ట్ టైం ఆఫ్ రోడింగ్ చేస్తున్నా. ఆపోజిట్ నుంచి ఎవరు రాకపోతే చాలు. ఏడకేనా? ఇంకా కిందకు పోద్దా? ఏమన్నా ఉందా? ఏ గుంతుందిరా, ఎటు ఇటు 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 ఇటు.
ఏమన్నా స్ట్రీప్ ఉందా? నేను ఏ తిప్పేసిండ్రా? ఇది కూడా చిక్కుతా లేదు కంట్రోల్ చేస్తున్నా ఏదో. ఏమన్నా ఆఫ్ రోడింగా? నేను ఫస్ట్ టైం భయ చేస్తుండేది ఆఫ్ రోడింగ్. ఏ బాగుందిరా గొరిలా. ఓ ఆఫ్ రోడర్ రా ఇది కూడా. టైర్లు చూడు. జారుకొని వచ్చేస్తుంది. అక్కడ మనం ఇటు సైడ్కి పోయి ఉంటే అటు సైడ్ ఫుల్ డీప్ ఉంది ఆ గుంత దాటి. నేను అందుకే యాప్ ఇటు చూసి ఇటు సైడ్ వచ్చేసిన. ఇదే ఇంకా లాస్ట్ ఇక్కడే ఉంది. సుబ్బారావు వీడియో తీస్తున్నా. సుబ్బారావు ఎంత బాగుందిరా మైక్? కైసా హై తుమారా ఎక్స్పీరియన్స్? చూడు ఇటు మొత్తం ఖాళీగా ఉండేది, ఇప్పుడు చూడు ఫ్లో ఇటు సైడ్ వెళ్తుంది ఇటు సైడ్ వెళ్తుంది. అక్కడ నుంచి మైక్ నీకు ఎందుకు ఇచ్చింది చేతిలో? మస్త్ హే భాయ్. ఎలా ఉంది బ్రో మీ ఎక్స్పీరియన్స్? మైక్ సూపర్ బ్రో. రోడ్ అదిరిపోయింది. రోడ్ మాత్రం ఇక్కడ అబ్బా మామూలు ఆఫ్ రోడ్ కాదు ఇది. నా బ్యాటరీ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళేటప్పుడు వ్లాగ్ లేదు, ఇప్పుడే చేసుకోవాలి ఏమన్నా వ్లాగ్. ఓకే ఓకే. నీకు కూడా మైక్ ఉంది, మాట్లాడచ్చు. మైక్ ప్రతి ఈ రైడ్ లో ఎన్ని జలక్లు ఎన్ని అడ్వెంచర్లు. అతనైతే ఫాగ్. ఓ వావ్ బ్లాగర్. బ్రో నాది ఒక ఫోటో తీ బ్రో ప్లీజ్. ఐ విల్ స్టాండ్ హియర్. మాది కూడా ఫోటో తీయండి. ఒక్క నిమిషం బ్రో. మీకు ఎలా అనిపించింది రైడ్? ఎంజాయ్ ద రైడ్? నెక్స్ట్ వ్యూ ఎక్కడ రా? కిందకి. డౌన్ 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 డౌన్. జూమ్ జూమ్ కరో జూమ్ కరో. ఇधर से होगा జూమ్. వాటర్ సౌండ్ అయితే క్రేజీగా ఉంది. అటు పాములు చూడు, పాములు ఏమో అవి. నా రహదారి. ఓ ఇలాంటి రోడ్డు ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. పాచి ఉంది కదా, జారు. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ వర్త్. ఏంట్రా రోడ్డు? I'll show you the view in 3, 2, 1. Oh, Namah Shivaya. నువ్వు పెద్ద తిట్టు కాడు నేను కదా ఆడాడేమో. హెల్మెట్ ఏమైనా తడిసిపోయిందా? అది కూడా ఫుల్ తీసేయచ్చు. అంతే. హెల్మెట్ నీళ్ళల్లో పడింది. దీంట్లో ఎంత వస్తుంది ఇప్పుడు? దీంట్లో లేదులే. బ్యాగ్ ఎత్తుకో, బ్యాగ్ వెళ్ళిపోయాను కిందికి. వీడు అప్పటికి సాహసం. ఓ ఏదో స్పైడర్ మ్యాన్ అన్నట్టు నువ్వు పెట్టుకున్నారా? యాక్చువల్లీ అది గ్రిప్ ఉంటే దొరుకుండు, గ్రిప్ లేదు దానికి. పట్టుకున్నా క్లాస్ వేసింటారు కదా. నేను ఆగింది, ఆల్మోస్ట్ ఆగింది, ఆగి పడింది. రాయి కరెక్ట్గా లేదులే. ఇది వెళ్ళిపోయింది దాని బదులు. బండి సైలెన్సర్ నువ్వు ఆడ కూర్చొనేవాడు. బ్రోవర్ బండి తాగాలి ఇప్పుడు. తల ఉంటుంది లోపల. బండి సైలెన్సర్ లోపల తల ఉంటుంది, అదే తీసుకోవాలి మళ్ళా. మొత్తం పోగా లేదు, ఆరిపోతుంది. ట్రై అయిపోతే చాలు. ఏమన్నా నా హెల్మెట్ ఎట్టో గ్లాస్ పగలలేదు చూడండి. యాక్సర్ క్వాలిటీ ఒక వ్యూ. వెళ్తావా? ఇప్పుడే కొంచెం ఇక్కడ చిల్ అయ్యి బయలుదేరుతాం ఇంటికి. మైక్ బాగా రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. సో రైడ్ అంతా ముగించుకొని లంచ్ చేసుకొని సో నౌ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ హోమ్. నేను ఇందాక వ్లాగ్లో చెప్పుకుంటా నా ఛార్జింగ్ అయిపోయిందని ఇన్స్టాలో. నేను ఇంకో బ్యాటరీ క్యారీ చేయలేదు. సో దానివల్ల ఇంకా నేను వ్లాగ్ చేసేకి వెళ్ళలేదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు దగ్గరలోనే ఉంటే వాళ్ళ ఊరికి వెళ్ళి కొంచెం రెస్ట్ చేసి లంచ్
ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఛార్జింగ్ పెట్టినా సరిపోద్ది అని. అలానే 10 మినిట్స్ పెట్టినాం, 50% ఎక్కింది. ఇంజిన్ బ్రేకింగ్ మాత్రం భలే ఉంది స్క్రాంబ్లర్లో. నాకెందుకో ఈ బండి తోలి అడ్వెంచర్ కొనాలి అని టెంప్ట్ చేస్తుంది. దీని సస్పెన్షన్ అంత బాగుంది, అలా అని చెప్పి స్క్రాంబ్లర్ కొనను నేను. యాక్చువల్లీ 120, 130లో ఈజీ క్రూజ్ అవ్వచ్చు. 140 ప్లస్ పోతేనే వైబ్రేషన్స్ ఫీల్ అవుతాయి ఫుట్ పెక్స్ దగ్గర, హ్యాండిల్ బార్లో అంతా. సో మిగతా అప్పుడు 120లో ఈజీ క్రూజ్ అవ్వచ్చు ఈ బండిలో. అండ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి స్మూత్ ఆఫ్టర్ 140 ఎనీవేస్. సింగిల్ సిలిండర్లో యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్. సింపుల్. ఇక్కడ చూడండి, క్యాప్ వేసుకొని పెద్ద బూటుగాళ్ళ పోతుండు. క్యాప్, సన్ గ్లాసెస్, దాని బదులు ఒక హెల్మెట్ వేసుకుంటే పోయే. సో ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే నేను బ్లాగ్ పెట్టిన తక్షణం మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ క్లిక్ లేకపోతే మీకు తెలియదు నేను అప్లోడ్ చేసినట్టు. సో యా, if you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్నిపాటి కంటెంట్ చేస్తూ ఉంటా, నచ్చితే ఫాలో అయిపోండి. అండ్ అలాగే నా బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో, యూ కెన్ జాయిన్ దట్ ఫర్ డైలీ అప్డేట్స్. అండ్ ఎనీ రైడ్స్ ఏమైనా ఉంటే సబ్స్క్రైబర్స్తో ఐ లెట్ యూ నో ఇన్ దట్ సెక్షన్. సో జాయిన్ అయిపోయింది బ్రాడ్కాస్ట్ ఛానల్, అక్కడ అప్పుడప్పుడు ఫన్ చేసుకుంటూ ఉంటాం.